హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘ్నా స్టడీ కెరియర్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ నుండి అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ అండ్ లోవర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్కి టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 1 vacancy for physically handicapped, 1 vacancy for OBC and 2 vacancies for UR category. పే స్కేల్ వచ్చేసి 35,400 నుండి 1,12,400 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 35 years. ఎల్డీసీకి టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ కేటగిరీకి 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 1, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ లేవని అప్లై చేసుకోకుండా ఉండకండి. మీరు అగెన్స్ట్ యూఆర్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీకి పే స్కేల్ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 28 years. అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్కి పీజీ ఇన్ హాస్పిటాలిటీ ఆర్ టూరిజం ఆర్ ఎంబీఏ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఫుల్ టైమ్ డిగ్రీ, ఫుల్ టైమ్ 3 years డిప్లొమా ఇన్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, హోటల్ మేనేజ్మెంట్, culinary ఆర్ట్స్ అండ్ culinary సైన్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 55% అగ్రిగేట్ అనేది ఉండాలి. అలానే నేషనల్ హాస్పిటాలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయి ఉండాలి. లేదా ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్, హోటల్ మేనేజ్మెంట్, culinary ఆర్ట్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 55% అగ్రిగేట్ ఉండాలి. అలానే 2 years హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మీద ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలానే నేషనల్ హాస్పిటాలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలానే నేషనల్ హాస్పిటాలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో మీకు వచ్చిన మార్క్స్ని వెయిటేజ్గా తీసుకుంటారు. లోవర్ డివిజనల్ క్లర్క్కి 10+2 పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే టైపింగ్ స్పీడ్ 40 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఈ పోస్ట్కి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాలి. సో మీరు ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్స్లో రాసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఫాదర్ నేమ్ అండ్ కేటగిరీ, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి డిక్లరేషన్ చదివి ప్లేస్, డేట్ అండ్ నేమ్ మెన్షన్ చేసేసి సైన్ చేయండి. ఎల్డీసీ అండ్ అసిస్టెంట్ లెక్చరర్ కమ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్కి డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్స్లో రాసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, నేషనాలిటీ, జెండర్, కేటగిరీ, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మెన్షన్ చేసేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డిక్లరేషన్ చదివి నేమ్, ప్లేస్, డేట్ అండ్ సిగ్నేచర్ చేయండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్ని కేటగిరీస్ వాళ్ళకి 200 rupees. ఇది డీడీ ద్వారా కట్టాలి. ప్రిన్సిపల్ IHM అహ్మదాబాద్కి. సో అప్లికేషన్ ఫామ్తో పాటు డీడీ అండ్ మీ బయోడేటా, సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ ఆఫ్ అన్ని సర్టిఫికేట్స్, అలానే 2 passport size ఫొటోస్ ఇలాంటి ఎన్వలప్ కవర్లో పెట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో పైన ఆ పోస్ట్ని మెన్షన్ చేసేసి ఫ్రమ్ అడ్రస్ రాసి టు అడ్రస్లో ఈ అడ్రస్ మెన్షన్ చేసేసి పోస్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.